డైరీని స్వాధీనం పరుచుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈరోజు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధూళిపాల్ నరేంద్ర కుమార్ చైర్మన్గా ఉన్న సంఘం డైరీని తెనాలి ఆర్డీఓ పర్యవేక్షణలో నడిపేందుకు వీలుగా గతంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 19ని గతంలోనే హైకోర్టు స్టే ఇచ్చింది. సింగిల్ జడ్జ్ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి రిట్ అప్పీల్ దాఖలు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో డివిజన్ బెంచ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వాదన తిరస్కరించింది, రిట్ అప్పీల్ను కొట్టివేసింది. సుమారుగా 1,30,000 మంది ఉన్నటువంటి సంఘం డైరీ మిల్క్ ప్రొడ్యూసర్స్ పాడి రైతుల ఘన విజయంగా దీన్ని ధూళిపాల్ నరేంద్ర కుమార్ అభివర్ణించారు. సంఘం డైరీని పూర్తిగా స్వాధీనం చేసుకొని గుజరాత్కు చెందిన ప్రైవేట్ అమూల్ డైరీని వృద్ధి చేయడం కోసం ప్రభుత్వం కుట్రలు పన్నుతోందంటూ గత నుంచి కూడా పాడి రైతులు ఆరోపిస్తూ వచ్చారు. దానిలో భాగంగానే ధూళిపాల్ నరేంద్ర కుమార్ మీద ఏసీబీ కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, రాజమండ్రి జైలుకు తరలించడం అవన్నీ మీరు చూశారు. ఆయన వస్తున్నప్పుడు నరేంద్ర కుమార్తె కనీసం తండ్రిని చూడడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం, కారు మిర్రర్లోంచే తండ్రి చేతిని స్పర్శిస్తున్నట్లుగా ఫీల్ అవ్వడం అవన్నీ కూడా మీరు చూశారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రలన్నీ వమ్మయ్యాయి. కోర్టులో తమకు న్యాయం జరిగిందంటున్నారు నరేంద్ర అభిమానులు. ఈరోజు లైవ్లో మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర ఉన్నారు. నరేంద్ర గారు నమస్కారం. ఈరోజు హైకోర్టు తీర్పుని ఎలా చూస్తారు? ఇది హైకోర్టు తీర్పు అనేది ఇది పాడి రైతుల విజయం. ఇది ఎందుకంటే సంఘం డైరీలో దాదాపు 1,00,000కు పైగా పాడి రైతులు తమ ఆధారపడి ఎంతోమంది తమ యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. అటువంటి పాడి రైతుల విజయం ఈనాడు కోర్టు తీర్పు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈనాడున్న ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా సంఘం డైరీని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నానికి సింగిల్ జడ్జి దాన్ని అటువంటిది స్టే చేయటం జరిగింది. జీవో 19ని దాని మీద ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళటం జరిగింది. ఇవాళ అప్పీల్ని హైకోర్టు కొట్టివేయటం జరిగింది. కొట్టివేయటం అనేది ఇది మేము మా పాడి రైతుల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఎంతోమంది రైతులకి వాళ్ళ యొక్క ఆలోచనలు, చాలామంది రైతులు మేము కలిసినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు సంఘం డైరీ ఎవరిదంటే ఇది రైతులదని చెప్పి. అటువంటి రైతుల ఆస్తిని ఆక్రమించుకునే విధంగా ప్రభుత్వం ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇవాళ మా రైతుల యొక్క పోరాటం ఫలించిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ధూళిపాల నరేందర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, 5 టైమ్ ఎమ్మెల్యే. సో నరేంద్ర వ్యక్తిగతంగా టార్గెటా, సంఘం డైరీ టార్గెటా? మీ ఉద్దేశం ఏంటి? నా లెక్క అయితే నాకంటే కూడా ఎక్కువ సంఘం డైరీని టార్గెట్ చేశారని నేను అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా సంఘం డైరీ గతంలో కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. ఒకవేళ మీకు ఏదైనా కోపం ఉంటే ఒక వ్యక్తిగా నా మీద తీర్చుకుంటే ఏ కేసులైనా ఏమైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధం. వ్యవస్థ మీద తమ కోపాన్ని చూపెట్టద్దు అని చెప్పి నేను ప్రభుత్వానికి గతంలో ఎన్నో సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈ వ్యవస్థ మీద ఆధారపడి లక్షలాది మంది రైతులు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇండైరెక్ట్గా వేలాది మంది దాని మీద బతుకుతూ ఉన్నారు. అటువంటి లక్షలాది మంది ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం చేయటం సరైనది కాదు. ఒక రాజకీయ నాయకుడిగా నా మీద కేసులు పెట్టడం అంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కానీ అంతకుముందు కానీ రాజకీయపరమైన కేసులు ఎన్నో మేము చూడటం జరిగింది. కానీ ఇది ఈ సంస్థని దెబ్బతీయాలని చెప్పి, ఈ వ్యవస్థని దెబ్బతీయాలనే కుట్రలో భాగమే ఇదని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమూల్ని తీసుకొచ్చింది. అమూల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాష్టాంగ ప్రమాణాలు చేస్తూ ఉంది. రేపు 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి, నేను ఏ రాష్ట్రంలో కూడా ఉండదు, దాదాపు ఎన్సిడిసి నుంచి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమూల్ కోసం కావాల్సిన స్థానికంగా అవసరమైన పనులు చేయడానికి రాష్ట్ర ప్రజల పేరు మీద అప్పు తెచ్చి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. స్థానికంగా ఉన్న మాలాంటి సహకార రంగంలో ఉన్న డైరీలు మా అన్నీ కూడా ఆపరేషన్ ఫ్లడ్ కింద ఏర్పాటు చేసిన డైరీలు ఇవన్నీ కూడా అటువంటి డైరీలని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అమూల్కి రాష్ట్రాన్ని దారాదత్తం చేయాలనే కుట్రలో భాగం ఇవన్నీ కూడా అని చెప్పి ఖచ్చితంగా అందరికీ తెలిసిన సత్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే అమూల్ ఎక్కువ ధరిస్తుంది, అమూల్ క్వాలిటీ మిల్క్ ఇస్తుంది, రైతులు బాగుపడతారు కాబట్టి అమూల్ పోటీ పడితే తప్పేంటి అనేది ప్రభుత్వం వాదన. ఏంటి అమూల్ అంత అద్భుతంగా పనిచేస్తుందా?
మీ రైతులందరూ అమూల్ వైపు డైవర్ట్ అవుతున్నారా? మేము తెలియజేసేది ఒకటే, మేము పోటీకి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఎంతోమంది ప్రైవేట్ డైరీలు ఉంటాయి, ప్రతి ప్రైవేట్ డైరీతో మేము పోటీ పడతా ఉన్నాం. వ్యాపారంలో పోటీ అనేది ఉంటుంది. పోటీకి మేము ఎప్పుడు సిద్ధమే, అమూల్తో అయినా ఇవాళ మేము పోటీకి సిద్ధమే. కానీ ఏంటంటే ఇక్కడ మేము ప్రశ్నించేదల్లా ఒకటే, మాలాంటి సహకార డైరీలు ఏదైతే ఆనాడుకున్న ప్రభుత్వాలు ఆపరేషనల్ ఫ్లడ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి వీటిని ఏర్పాటు చేసి మేము ఇవాళ స్వయం శక్తితో మేము ఎదిగితే మాలాంటి సహకార వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉండటం మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అదే మీరు పక్కన మన ఒంగోలు జిల్లాలో చూడటం జరిగింది. ఒంగోలు మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ అనేది మూసేసే రోజుకి అమూల్ 650 రూపాయలు ఇచ్చినా కూడా ఒంగోలు మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీగా ఉన్న వాళ్ళు 585 రూపాయలు వచ్చినా చివరి రోజు వరకు కూడా ఒంగోలు డైరీకి దాదాపు 17 నుంచి 20 వేల లీటర్ల పాలు వచ్చినాయి. దాదాపు ఒంగోలు డైరీ మీద అమ్మకాలు 15,000 నుంచి 16,000 లీటర్ల అమ్మకాలు ఉన్నాయి ఒంగోలు డైరీ పేరు మీద మూసేసే వరకు. కానీ ఏంటంటే కేవలం ఆ జిల్లాలో అమూల్కి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో రాత్రికి రాత్రి ఒంగోలు డైరీని మూసేశారు. మూసేసే వరకు కూడా ఒంగోలు డైరీ అనేది ఎంపీఏ గాల. మూసేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మూసేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే ఒంగోలు డైరీ ఎన్పిఏ కావటం జరిగింది. ఎందుకంటే ఇవాళ స్థానికంగా ఉండే డైరీలని ఇవాళ ప్రభుత్వం అవసరమైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒంగోలు డైరీకి దాదాపు 35 కోట్ల దాకా డబ్బులు ఇచ్చారు. ఇవాళ అమూల్కి మీరు 1000 కోట్ల దాకా అప్పు తెచ్చి పెట్టే బదులు ఒక 100 కోట్ల రూపాయలు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు డైరీకి ఇచ్చుంటే ఇవాళ ఖచ్చితంగా ఒంగోలు డైరీ ఆ జిల్లాలో బతికేది. ఎందుకంటే ఒంగోలు డైరీ బతికేది, దాని మీద ఆధారపడ్డ జిల్లాలో ఉన్న రైతాంగం బతికేది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వంలో దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ప్రేమ లేదు, పక్క రాష్ట్రం వాళ్ళ మీద పక్కింటి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా ఉంది ఈ ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళ చేతులతో వాళ్ళు చంపేస్తా ఉన్నారు, ఒంగోలు డైరీని వాళ్ళ చేతులతో వాళ్ళు చంపేయటం జరిగింది. అదేవిధంగా మన పక్కకి వెళ్తే వెస్ట్ గోదావరిలో మొన్న అమూల్ని మొదలుపెట్టే వరకు కూడా ఏపీ ఫెడరేషన్కి దాదాపు ఒక 10,000 లీటర్ల దాకా పాలు వస్తున్నాయి. ఎప్పుడైతే వెస్ట్ గోదావరిలో ముఖ్యమంత్రి గారు అమూల్ డైరీని ప్రారంభించారో రాత్రికి రాత్రి ఫెడరేషన్కి సంబంధించిన చిల్లింగ్ సెంటర్లు మూసేసి అమూల్కి అప్పచెప్పడం జరిగింది. ఇదంతా ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల్ని చంపేసి పక్క రాష్ట్రం నుండి వచ్చిన అమూల్కి దాసోహం అనటం వల్లే ఈ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అదే డబ్బులు మీరు ఏదైతే డబ్బులు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనుక అమూల్ కోసం ఖర్చు పెడుతున్నామన్నారో అదే డబ్బులు ఈ రాష్ట్రంలో ఉన్న సహకార వ్యవస్థల మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థల మీద కనుక ఖర్చు పెడితే ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం చూడండి, తెలంగాణ రాష్ట్రం అక్కడున్న విజయ డైరీని ప్రోత్సహిస్తూ ఉంది. ఆ రాష్ట్రంలో ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉన్నాయి, దాదాపు కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ ఉంది, అలాగే నల్గొండ రంగారెడ్డి మిల్క్ మ్యాక్స్ కింద ఉన్న కంపెనీ ఒకటి ఉంది, అలాగే ముల్కనూరు డైరీ ఉంది. ఇటువంటి సహకార రంగంలో ఉన్న డైరీలు అది మ్యాక్స్ చట్టంలో ఉన్నాయండి, ప్రొడ్యూసర్ కంపెనీలో ఉన్నాయండి, వాటన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంటే అమూల్కి ఎక్కడ స్థానం ఇవ్వకుండా ఇక్కడేమో మన ప్రభుత్వం అమూల్కి దాసోహం అంటా ఉంది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వంలో పెద్దలు చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పు తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం భాగస్వాములైన వ్యవస్థల కోసం ఖర్చు పెట్టకుండా అమూల్ కోసం ఇవాళ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది అంటే ఇది కేవలం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న సహకార వ్యవస్థల్ని నిర్వీర్యం చేయాలి. ఇవాళ అన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అన్ని వ్యాపారాలు. గతంలో మనం లిక్కర్ షాపులు ఎవరైనా ఉంటే ఎవడోడు బాడుకునేవాడు వ్యాపారం చేసుకునేవాడు. ఇవాళ ఆ లిక్కర్ వ్యాపారం మొత్తం ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. అదేవిధంగా మిగతా వ్యాపారాలు ఎవరు చేయాలన్నా ప్రభుత్వం యొక్క ఆమోదం ఉంటేనే చేయాలి అనే విధంగా ఇవాళ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. కాబట్టి మాలాంటి వాళ్ళు స్వశక్తితో ఎదిగిన మాలాంటి డైరీలు మేము మారిన చట్టాలకు అనుగుణంగా 64 యాక్ట్ నుంచి మ్యాక్స్కి వచ్చాం, మ్యాక్స్ నుంచి ప్రొడ్యూసర్కి వచ్చామంటే ప్రభుత్వం యొక్క నియంత్రణ తగ్గాలి, మేము స్వేచ్ఛగా వ్యాపారం చేయాలి సహకార స్ఫూర్తితో అనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. కాబట్టి ఆ స్ఫూర్తికి ఇవాళ ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉంది, అడుగడుగున ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తూ ఉంది, అడుగడుగున ఏదో రకంగా డైరీని చెగించుకున్న ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో ఇవాళ ఈ యొక్క అప్పీల్ని మరి చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ కొట్టేయటాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. సో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం మీరు వచ్చారు కంపెనీగా, ఏసీబీ కేసు ఏంటి, మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి, రాజమండ్రి జైలుకి తరలించడం ఏంటి, మీ మీద ఉన్న ఆరోపణలు అవినీతి చేశారని? ఇప్పుడు మేము చెప్పేది అదే 1978లో ఇచ్చిన జీవోని సవరిస్తూ 42 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ 42 సమయంలో సంఘం డైరీ రకరకాలుగా రూపాంతరం చెందింది. 1964 చట్టం కింద రిజిస్టర్ అయిన డైరీ తర్వాత మ్యాక్స్ యాక్ట్లోకి వచ్చింది. మ్యాక్స్ యాక్ట్ కింద కంపెనీ కింద రూపాంతరం చెందింది. అలాగే మ్యాక్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు దానిలో ఉండే ప్రథమమైన కండిషన్ ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు డైరీలో ఉండకూడదు, ప్రభుత్వానికి అప్పులు ఉండకూడదు, అలాగే వాటికి ఏదైనా ఆస్తులు కనుక ఉంటే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవాలి, అలాగే రుణాల్లో ఉండకూడదు అనేది. వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎన్డీడీబీకి ఏదైతే హామీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీడీబీ దాన్ని విత్డ్రా చేసి మా యూనియన్ని హామీగా పెట్టుకుంది. అలాగే ప్రభుత్వం వాటాగా పెట్టిన డబ్బులు ఆస్తుల రూపేణ కానివ్వండి ఏదైనా కానివ్వండి పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో 81 లక్షల రూపాయలు మేము వారికి జమ చేయటం జరిగింది. జమ చేయటమే కాదు మిగతా ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు కూడా మేము ప్రభుత్వానికి చెల్లించాం. కాబట్టి ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వానికి సంబంధించినవి కానీ ఏవి కూడా సంఘం డైరీలో లేవు. కానీ ఇవాళ ఏంటంటే కేవలం ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే మిషతో లేనప్పుడు ఎవరన్నా బాధితులు ఉంటే కంప్లైంట్ చేస్తే పర్లేదు. కానీ ఇవాళ ప్రభుత్వం 42 సంవత్సరాల క్రితం జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కేసు పెట్టడం జరిగింది. ఇదేంటంటే కేవలం కావాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఏసీబీని మా మీద ప్రయోగించిందనేది జగమెరిగిన సత్యం. అదేవిధంగా ప్రభుత్వం ఎందుకు టేక్ ఓవర్ చేయాలనుకుంది సంఘం డైరీని అంటే ఆస్తులు తరిగిపోతున్నాయి అని చెప్పి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సంఘం డైరీ ఇవాళ దాని నెట్వర్త్ గతంలో ఒక 15 కోట్లు 20 కోట్లు ఉంటే దాదాపు ఇవాళ నెట్వర్త్ అనేది 200 కోట్లకు వచ్చింది. అలాగే 2012-13లో ఒక 13 కోట్లు మాకు షేర్ క్యాపిటల్ ఉంటే ఇవాళ 58 కోట్లకు మేము రావడం జరిగింది. అదేవిధంగా మా టర్నోవర్ అనేది గతంలో ఒక 200 కోట్లు ఉంటే 250 కోట్ల లోపు ఉంటే 2010లో ఇవాళ 1100 కోట్లకు పైగా మేము వచ్చాం. ప్రతి సంవత్సరం కూడా మేము రైతులకు బోనస్ పంపిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా ఉంటే ఇక్కడున్న కంప్లైంట్ చేయడానికి రైతులు ఎవరో కూడా రైతులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు సంఘం డైరీకి ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బురద జల్లాలనే ఉద్దేశంతో సంఘం డైరీ ప్రతిష్టని దెబ్బతీయాలనే ఉద్దేశంతో నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగమే ఈ కేసు తప్పితే దీనిలో ఎటువంటి వాస్తవాలు లేవు. కానీ కాకపోతే ఏంటంటే తాత్కాలికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంతిమ విజయం మా రైతులది మాదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వీటన్నిటిని కూడా మేము ఎదుర్కొంటాం కూడా. నరేంద్ర గారు, మీరు రాజమండ్రి జైలుకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కలిసి ఈ సంఘం డైరీ కార్యకలాపాలు ఎలా నిర్వహించాలి ఏంటనే ఉద్దేశం కొద్దీ మీ కుమార్తె దీప్తి రాజమండ్రి జైలుకి వచ్చినప్పుడు మీ మిర్రర్ కూడా దించకుండా మీతో మాట్లాడనివ్వలేదు అని ఒక రకమైనటువంటి దృశ్యాలు సోషల్ మీడియా అంతా వచ్చాయి. సో మీకేమనిపించింది జైల్లో ఉన్నప్పుడు? మీ బిడ్డ మీరు వచ్చేలోగా ఈ డైరీ నిర్వహించగలదని అనిపించారా, లేకపోతే ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది అనుకున్నారా? మీ మానసిక స్థితి ఏంటప్పుడు? ముఖ్యంగా నేను జైల్లో ఉన్నాను అంటే ధైర్యంగా వీటన్నిటిని ఎదుర్కొన్నాను అంటే లక్షలాది మంది రైతులు నాతో ఉన్నారనేది నా ధైర్యం. వాళ్ళ ఆశీస్సులు నా పట్ల ఉంటాయనేది నా నమ్మకం. అలాగే సంఘం డైరీని తీర్చిదిద్దే దానిలో ఆనాటి పెద్దలు ఎడ్లపాటి వెంకటరావు గారు కావచ్చు, మా తండ్రి గారు వీరే చౌదరి గారు, ఆయన ఆ రోజుల్లో ఆయన జిల్లా మొత్తం కూడా తిరిగి మారుమూల గ్రామాల్లో కూడా పర్యటించి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నేను ఏ గ్రామం వెళ్ళినా కూడా నాకు కొంతమంది నేను ఈ మధ్యకాలంలో గ్రామాలు తిరిగినప్పుడు చెప్తూ ఉంటారు, మేము 44 సంవత్సరాల నుంచి సంఘం డైరీకి పాలు పోస్తున్నాం అని చెప్పి. ఈ వ్యవస్థ మీద ఆధారపడి మా బతుకులు ఎంతోమంది మా పిల్లలు చక్కగా ఎదగగలిగారు. అలాగే మా ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ సంఘం డైరీలో ఉద్యోగం చేయటం వలన వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకొని విదేశాలకు వెళ్ళిన నేపథ్యం ఉంది. కాబట్టి ఎన్నో కుటుంబాలు ఈ డైరీ వ్యవస్థ మీద మేము ఆధారపడి ఎదిగామని చెప్పినప్పుడు మాకు అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు. అదే మాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని నెల రోజులు జైల్లో ఉంచినా ఇవేవి కూడా మా యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. పార్లీ ఉత్పత్తిదారుల యొక్క ఆశీస్సులు మాకున్నాయి. మా తండ్రి గారి యొక్క శ్రేయోభిలాషులు ఆశీస్సులు వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. చాలామంది కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే మా బుట్టాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జైల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా పలకరించాలి అంటే అధికారులు కానీ ఎవరైనా కానీ భయపడే స్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే ఇవన్నీ కూడా మమ్మల్ని మా యొక్క ఆశయాలను మట్టికి దెబ్బతీయలేవు. అంటే ధూళిపాల వీరే చౌదరి గారు, మీరు చెప్పిన ఎడ్లపాటి వెంకటరావు వీళ్ళందరూ కూడా దశాబ్దాల క్రితమే రైతులందరితో కలిపి ఒక ఈ డైరీని పెడుతున్నప్పుడు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల రైతులు స్వయంగా డొనేషన్ రూపంలో ఇస్తే అప్పటికి యూనియన్ ఏర్పడలేదు కాబట్టి ప్రభుత్వం రిజిస్టర్ చేసుకుని తర్వాత యూనియన్కి భర్తీ చేయించారు ఆ రిజిస్ట్రేషన్ భూములు ఇవన్నీ కూడా.
అంటే దశాబ్దాల క్రితమే గోదావరి జిల్లాల రైతులు, గుంటూరు కృష్ణా జిల్లాల రైతులు స్వయంగా డొనేషన్ రూపంలో నిర్మించినటువంటి ఈ డైరీ మీ మీద ఇన్ని కేసులు పెట్టినప్పుడు, మిమ్మల్ని జైలుకు పంపినప్పుడు, తెనాలి ఆర్డీఓ గారి నేతృత్వంలో స్వయంగా వాళ్ళు పర్యవేక్షణ తీసుకున్నప్పుడు ధూళిపాలి వీరయ్య చౌదరి గారి ఆశయం కంటిన్యూ అవుతుందని అనుకున్నారు? ఎక్కడైనా భయం కలిగిందా ఇది ప్రైవేట్ పరం అయిపోతుందని? ఎందుకంటే అంతకుముందు వ్యవహారాలు చూస్తే మీరు టీడీపీ లీడర్గా కూడా శ్రీకాకుళంలో అచ్చెన్నాయుని చూస్తే అనేక సార్లు జైల్లో పెట్టారు, సుమారు 80 రోజులు ఎన్నో. తర్వాత కోర్టులో చూస్తే అవినీతి జరిగినట్టు ఆధారాలు లేవని తేల్చారు. మాన్సాస్ ట్రస్ట్ పెద్దలు అశోక్ గజపతిరాజు గారు తాతల కాలం నుంచి కూడా వందల వేల ఎకరాలు సమాజానికి విద్య కోసం, వైద్యం కోసం ఇచ్చారు. ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు వేశారు, పదవుల నుంచి తొలగించారు, వాళ్ళ కుటుంబంలోనే ఇంకొకరిని తీసుకొచ్చి చైర్పర్సన్ చేశారు, రకరకాల ఈక్వేషన్స్. సో తర్వాత మీరు టార్గెట్ అంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా, అంటే కొన్ని విషయాలు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు వ్యక్తిగతంగా తెలిసింది. మీ తండ్రి వీరయ్య చౌదరి గారి ఆశయం నెరవేర్చడం కోసం లక్షలాది మంది పాడి రైతుల కుటుంబాలని ఆదుకోవడం కోసం మీరు ఒక రకంగా రాజకీయ పదవిని కూడా వదులుకునే పరిస్థితి వచ్చింది అని. సో మీకు ఆ మీమాంసలో ఏంటి కోల్పోతున్నా డైరీ అనిపించిందా? నాకు ఏ కోసైనా కూడా డైరీని కోల్పోతున్నామనే ఆలోచన నాకు ఎప్పుడు కలగలేదు. కోల్పోతామనే ఆలోచన కూడా నాకు రాలా. ఎందుకంటే ధర్మం చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. మనం ఈ భగవద్గీత చూసినా ఏది చూసినా పెద్దలు చెప్పేది ఒకటే, అధర్మం అనేది తాత్కాలికంగా విజయాన్ని సాధించవచ్చేమో కానీ అంతిమ విజయం ధర్మాందే అని మన పెద్దల్లో చెప్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మా సంఘం డైరీ విషయంలో కూడా అంతిమ విజయం ధర్మాందే. ఎన్నో కుయుక్తులు ప్రభుత్వం చేయటం జరిగింది. కేసులు పెట్టడమే కాదు, చాలా ప్రలోభాలు పెట్టే ప్రయత్నాలు చేశారు. రకరకాలుగా ఎంప్లాయీస్ని కొంతమందిని ఇది చేసే ప్రయత్నం చేశారు. రకరకాలుగా వాళ్ళకున్న శక్తియుక్తులన్నీ కూడా ప్రయోగించారు. కానీ వాటన్నిటినీ తట్టుకొని మేము నిలబడ్డామంటే సంఘం డైరీలో ఉన్న పాల ఉత్పత్తిదారులు కానీ, మా ఉద్యోగులు కానీ, అదేవిధంగా మా సహచర డైరెక్టర్లు కానీ అందరం కూడా మేము ఒక కుటుంబంగా ఉన్నాం. కాబట్టే అందరం కూడా కలిసి దీన్ని ఎదుర్కొన్నాం. ఇది మా అందరి విజయం. ఇదే వ్యక్తిగతంగా ధూళిపాలి నరేంద్ర కుమార్ విజయం కాదు, మా అందరి విజయం ఇది. సార్ ఇప్పుడు ఏదో ఎండోమెంట్స్కి ఏదో అప్పచెప్పారు మీ హాస్పిటల్, ధూళిపాలి వీరయ్య చౌదరి గారి మెమోరియల్ హాస్పిటల్. దానికి సంబంధించి కూడా అక్రమాలు ఉన్నాయి, భూములు ఏదో మీరు కబ్జా చేశారని, అవకతవకలు పాల్పడ్డారని దేవాదాయ శాఖ అప్పచెప్పడం ఇదేంటి? ఇది మళ్ళీ కోర్టుకు వెళ్ళాలా? ఖచ్చితంగా. ఎందుకంటే అన్యాయాన్ని ఎదుర్కోవాలన్నప్పుడు ఏమేమి మార్గాలు ఉన్నాయనేది చూసి మేము ఎదుర్కోవడం అనేది మా ఇది. ఎందుకంటే ఏదైతే మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు అది ఒక నోటీస్ని ఇవ్వటం జరిగింది, నోటీస్కి మేము సమాధానం ఇచ్చాం. మళ్ళీ ఏ విధంగా ముందుకెళ్తారనేది, ఎందుకంటే మేము హాస్పిటల్ ట్రస్ట్ రన్ చేసినా, హాస్పిటల్ రన్ చేసినా ఏదైనా మేమందరం చట్ట పరిధిలో పనిచేసేవాళ్ళం. చట్టానికి ఎక్కడెక్కడ వాటికి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్స్ కావచ్చు, అకౌంట్స్ కావచ్చు, స్క్రూటినీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ స్క్రూటినీ కావచ్చు, మాకు కావాల్సిన ప్రతిదీ కూడా చట్టపరంగా సబ్మిట్ చేయాల్సిన అన్నీ కూడా అటు డైరీ కానివ్వండి, ట్రస్ట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, చట్టపరంగా స్టాట్యూటరీగా చేయాల్సినవి అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చట్టం పేరు హిందూ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ ట్రస్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ నాకు తెలిసి చెప్తా ఉన్నారు ఈ దేశంలో చాలామంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నడిపే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నారు, మిషనరీస్ ఉన్నాయి, చాలా వీటి కింద రన్ అవుతూ ఉన్నాయి. మరి చాలామంది కాలేజెస్ నడుపుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎందుకు నోటీసులు ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ కేవలం మాకు నోటీస్ ఇచ్చారు అంటే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దల ప్రోద్బలంతోనే ఇచ్చారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దానికి వాళ్ళు ఇచ్చిన దానికి మేము సమాధానం ఇవ్వటం జరిగింది. కాబట్టి ఏ విధంగా మళ్ళీ వాళ్ళు వస్తారనేది చూసుకొని ఖచ్చితంగా మేము దాన్ని ఎదుర్కొంటాం కూడా. ఎందుకంటే హాస్పిటల్కిను ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, ట్రస్ట్కి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. ట్రస్ట్ పరంగా మేము ఫైల్ చేయాల్సినవి అన్నీ కూడా రిటర్న్స్ అన్నీ ఫైల్ చేస్తూ ఉన్నాం. ప్రాపర్ ఏజెన్సీస్కి మేము సమాధానాలు చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దీనిలోకి వచ్చిందంటే వాళ్ళ యొక్క అంతర్గతమైన ఉద్దేశాలు సరిగ్గా లేవనేది, ఏదో రకంగా దాన్ని కూడా టేక్ ఓవర్ చేయాలనే ఉద్దేశం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి దాన్ని కూడా మేము ఎదుర్కొంటాం. ఎందుకంటే ఇదంతా వివిధ రకాలైన దాతలు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, మా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఇతర పెద్దలు కానివ్వండి, వాళ్ళ యొక్క దాతృత్వంతో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. హాస్పిటల్ కానీ ఈ మధ్యన ఒక ఆయన డాక్టర్ గారు చిలకలూరుపేట డాక్టర్ గారు శివనారాయణ గారు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అమెరికాలో ఉన్నారు. దాదాపు 25 లక్షలు పెట్టి మాకు ఒక
అంబులెన్స్ ఇచ్చారు అత్యాధునిక. అలా చాలామంది మాకు వచ్చి కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదంతా ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన హాస్పిటల్ ఇది. మేము కరోనాలో కూడా మీరు ఎవరైనా అడగండి, కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ ఫేజ్లో దాదాపు ఇటు కృష్ణా జిల్లా కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఒంగోలు జిల్లా వరకు చాలామంది మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. మా దగ్గర డెత్ రేట్ చాలా తక్కువ డెత్ రేట్. ఎంతోమంది అధికారులు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. వివిధ రకాలైన డిపార్ట్మెంట్, పోలీసు వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, చాలామంది మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి జరుగుద్దని చాలామంది మా దగ్గర బెడ్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మేము ఉండటం జరిగింది. కాబట్టి మేము కోవిడ్లో ఎంతో సేవ చేసాం. ఎందుకంటే మా బాధల్లో ఒకటే, మేము చేస్తున్న సేవ కంటే కూడా సేవని ప్రభుత్వం గుర్తించకపోతే పర్లేదు, కానీ సేవ చేసే మాలాంటి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల సమాజానికి నష్టం అనేది ప్రభుత్వం గుర్తించట్లా. నరేంద్ర గారు, ఒక చిన్న బ్రేక్ తర్వాత ఏంటంటే కాకతాళీయమో యాదృచ్ఛికమో ఏమంటారో తెలియదు, కానీ ఈరోజు హైకోర్టులో రెండు, ఒకటి మీ పాడి రైతులకు సంబంధించి విజయం సంగం డైరీది, రెండు రాజధానిలో అసెన్ రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ని వెనక్కి తీసేసుకున్న దాని మీద కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. అసలు ఎక్కడ బ్రేక్ పాయింట్ అయింది అంటే నరేంద్ర అరెస్ట్కి ముందు రాజధానిలో అసెన్ రైతులకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే తీసుకొచ్చినటువంటి కొన్ని వీడియో ఆధారాలని మీరు కౌంటర్ చేసి, ఇదిగో మీ వీడియోలో ఉన్న రైతు ఇతను, మీ వీడియోలో రైతు ఇతను కాదు, ఇతను ఇలా మాట్లాడాడు, మీరు బలవంతంగా చెప్పించారని మీరు కొన్ని కౌంటర్ ఆధారాలు మీడియాలో ప్రొడ్యూస్ చేసిన తరువాత మీ అరెస్ట్ కారణమైంది. ఈ రెండు కాకతాళీయమే ఎదుర్చుకో తెలియదు, కానీ రెండింటికి ఈరోజు ఊరట వచ్చింది. చిన్న బ్రేక్ తర్వాత ఆ విషయాలు మాట్లాడతాం. ముఖ్యంగా ఏంటంటే ఆ సంఘటనలో ప్రభుత్వం ఇన్నాళ్ళు చేసిన ఆరోపణలు వీటన్నిటిలో వాస్తవం లేదు. ఏ అబద్ధాల మీద అయితే వాళ్ళు ఇన్నాళ్ళు చెప్పుకుంటా వచ్చారో ఆ అబద్ధాల పునాదులు కదిలిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆలోచనలో కూడా ఇది భాగం అని చెప్పి నేను భావిస్తున్నా. ఇన్నాళ్ళు చేసిన అవాస్తవ ప్రచారాలు కానీ, వాళ్ళు చేసిన ఆరోపణలు కానీ, పెద్ద పెద్ద పుస్తకాలు వేయటాలు, అలాగే వేసిన తర్వాత వాటిని నిరూపించుకోవడానికి ఎక్కడెక్కడో ఎవరెవరినో తీసుకొచ్చి కంప్లైంట్లు ఇప్పించటాలు, ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి వాటి యొక్క ఆరోపణల యొక్క పునాదులు కనిలిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఉండొచ్చు అని కూడా నేను భావిస్తున్నాను. బట్ ముందు నుంచి ప్లాన్ అయితే ఉందంటారు సంగం డైరీని దెబ్బకొట్టాలని. సంగం డైరీని కానీ, ధూళిపాల నరేంద్రని కానీ ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది అనేది నాకు తెలుసు. ఎందుకంటే రాజధాని భూముల సందర్భంలో కూడా మా మీద ఆరోపణలు చేశారు. పెద్ద పెద్ద వీటిలో సాక్షిలో ప్రచురించడం కానీ, సోషల్ మీడియాలో ప్రచారం చేయటం కానీ రకరకాలుగా చేయటం జరిగింది. నా మీద కానీ, మా కుటుంబ సభ్యుల మీద కానీ. మేము ఆ రోజే చెప్పాము, మేము ఎందుకు కొన్నాము, మేము ఓపెన్గానే చెప్పాము, మేము కొనుక్కున్నాం రాష్ట్ర రాజధాని కాబట్టి మేము ఓపెన్గా కొనుక్కున్నాం అని చెప్పాము. ధైర్యంగానే చెప్పాము. ఏదన్నా ఉన్నా మేము ఎదుర్కొంటామని చెప్పాము. కాబట్టి వాటిట్లో ఎక్కడా కుదరలేదు కాబట్టి చివరికి ఎక్కడో చోట చేయాలి అనే ఉద్దేశంతో ఇటువంటి వ్యవస్థలు మాలాంటి బలమైన వ్యక్తుల చేతిలో ఉండకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశంగా నాకు కనపడుతుంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళ యొక్క నేతృత్వంలో, నాయకత్వంలో ఈ వ్యవస్థలు ఉంటే చాలా ఎదుగుదల ఉంటుంది. భవిష్యత్తులో ఈ వ్యవస్థల యొక్క ఎదుగుదలను ఆపలేము. ఇది అమలుకి ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే ఇవాళ సంగం డైరీ అనేది కేవలం గుంటూరుకు పరిమితమైన డైరీ కాదు. ఇవాళ అటు ఒంగోలు జిల్లా, నెల్లూరు జిల్లా, అదేవిధంగా చిత్తూరు జిల్లా వరకు మా పాల సేకరణ ఉంది. అదేవిధంగా రేపు సెప్టెంబర్ నుంచి కూడా మేము ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి పాల సేకరణ చేస్తూ ఉన్నాం. అలాగే మా అమ్మకాలు ఇటు గుంటూరు నుంచి చిత్తూరు వరకు ఉన్నాయి. భవిష్యత్తులో ఇక్కడి నుంచి మేము వైజాగ్ వరకు కూడా మా అమ్మకాలు సాగిస్తాం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వం అమూల్ని తీసుకొచ్చి అమూల్ని తీసుకొచ్చిన ఈ ప్రాంతాల్లో, మేము బలంగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకు అనుకున్నంతగా పాలు రావటం లేదనే దీంతో ఎంత బెదిరించినా రైతుల్ని బలవంతం చేసినా పాలు పోయటం లేదు. కలెక్టర్ల దగ్గర నుంచి చపరాసీల దాకా పనిచేస్తామన్నారు వీళ్ళ కోసం, అమూల్ కోసం. అయినా కూడా పాలు రావటం లేదనేది నేను అనుకోవటం ఆ ఆలోచనలతో ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని చెప్పి ఈ దారిని ఎంచుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే విశాఖ డైరీ ఆడారి కుటుంబం ఆల్రెడీ వైసీపీలో ఉన్నట్టుంది. విజయ డైరీకి ఏదో ఇబ్బందులు పెడుతున్నారు. ఇక సంగం డైరీ చాలా బలంగా ఉంది కాబట్టి మీరు మెయిన్ టార్గెట్. ఖచ్చితంగా అంతే. ఎందుకంటే విశాఖ డైరీ ఏ రోజు కావాలంటే తాళాలు ఇవ్వాలంటే ఆయన పిలిచి మీరు తాళాలు ఇవ్వండి అంటే ఇవ్వాల్సిందే. దానికి ఆల్టర్నేటివ్ ఏం లేదు వాళ్ళకి.
అలాగే కృష్ణా జిల్లా కొంచెం వాళ్ళంత బలంగా లేరు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఏదో రకంగా చేసుకోవచ్చు అనేది ఆలోచన వాళ్ళకు ఉండి ఉండొచ్చు. సంగం డైరీలో అది సాధ్యపడదు కాబట్టి ఈ మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి ఏసీబీని ప్రయోగం చేసి అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, అరాచకాలు జరిగినాయి అని చెప్పి బురద జల్లాలనే ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా ఒక్క రైతు కూడా ఎన్ని ఆరోపణలు చేసినా ఆ ఏసీబీ అధికారులు స్వయాన వచ్చి నెల రోజులు అక్కడ కూర్చున్నా కూడా ఒక్క రైతు పాలు పోయటం ఆపలేదు, మా వినియోగదారులు ఒక్కరోజు కొనటం ఆపలేదు. అంటే అది సంగం డైరీ పట్ల వాళ్ళకున్న నమ్మకం, విశ్వాసం ప్రజానీకానికి. అంటే మెయిన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి బలమైన నేతలను టార్గెట్ చేశారు అని టీడీపీ అధినేతలు కూడా అంటున్నారు. అచ్చెన్నాయుడు జైల్లో పెట్టినా, దేవినేని ఉమాన్ జైల్లో పెట్టినా, ధూళిపాల నరేంద్రన్ జైల్లో పెట్టినా, ఈ రకరకాలుగా బలంగా ఉన్నటువంటి నాయకులు టార్గెట్ చేస్తున్నారు. ఒకటి. రెండు, గుంటూరు జిల్లా ఎంపీ గల్లా జయదేవ్ గారికి సంబంధించి దశాబ్దాలుగా వారి తండ్రి గారు చిత్తూరు జిల్లాలో మారుమూల పల్లెలో స్థాపించినటువంటి అమర్ రాజా బ్యాటరీస్ని కూడా క్లోజ్ చేయమని ఆదేశాలు. వారికి కూడా హైకోర్టులో ఓటు వచ్చిందనుకోండి. సో తెలుగుదేశం పార్టీలో బలమైన నేతలుగా ఉండడం వల్లే మీవి కానీ గల్లా జయదేవ్ కానీ, మీరు సహకార రంగం అనుకోండి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కంపెనీ, ఆయనది వ్యక్తిగతం. సో వీటి మీద దాడులు జరుగుతున్నాయని అనుకోవచ్చా? పార్టీ వల్లే, రాజకీయాల కారణంగానే? ఖచ్చితంగా. అంటే దీనిలో అంటే రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి రాజకీయం, ఒకటి కారణమైతే ఎవరైతే రాజకీయంగా నాయకులుగా ఉన్నవాళ్ళు, ప్రభుత్వంతో విభేదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళున్న వ్యవస్థను కూడా దెబ్బతీయాలి, వాళ్ళ మూలాలు దెబ్బతీయాలి అనేది కూడా రెండో లక్ష్యం. ఒక రాజకీయ నాయకులుగా దెబ్బతీయటమే కదా. రాజకీయ నాయకులుగా ఉంటే మేము ప్రజలు ఎన్నుకోవటం అనేది ప్రజల చేతుల్లో ఉంది. మా భవిష్యత్తు అనేది ప్రజలు మేము కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారు ప్రజలు. దాన్ని ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవరు ఆపలేరు. ఎందుకంటే గతంలో 5 సార్లు ఉన్నాం, ఈసారి ఓడిపోయాం. రేపు ప్రజలకు గెలిపించాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డం పడినా గెలిపిస్తారు. కానీ ఏంటంటే ఇవాళ రాజకీయపరమైన వైరుధ్యంతో పాటు రాజకీయపరంగా వైరుధ్యం ఉన్న వ్యక్తుల చేతుల్లో గనక వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఉంటే వాటి మూలాలని దెబ్బతీయాలనే కుట్రలో భాగమే ఈనాడు ఈ ప్రభుత్వం ఇవన్నీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఒక వింత ధోరణి. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు, నాకున్న దానిలో 25 సంవత్సరాల్లో మా ప్రభుత్వాన్ని చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాం, ఎన్నో ప్రభుత్వాలను చూసాం. ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇవాళ ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ప్రయోజనాల కంటే కూడా వాళ్ళ వ్యక్తిగతమైన ప్రయోజనాలు, అది పక్కాడికి సొంతం రాష్ట్రంలో ఉన్నాడు, తిండి లేక చచ్చిపోయినా పర్లేదు, కానీ పక్క రాష్ట్రంలో వాడికి మటుకు పరిమాణం పెట్టాలనే దృక్పథంతో ఉన్నది. వాళ్ళ అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు, వేలాది మంది దాని మీద బతుకుతున్నారు. మా సంగం డైరీ కావచ్చు, వేలాది మంది బతుకుతూ ఉన్నారు. అలాగే ఇటువంటి వ్యవస్థలు ఏదైనా కనుక మనకు సంబంధించిన వ్యక్తుల చేతుల్లో ఉంటే వాటిని లాక్కోవటం అనేది, ముందు లాక్కోవాలనే ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నం ఇది చేయకపోతే ఏదో రకంగా కేసులు పెట్టడమో బెదిరించడమో చేయటం అనేది మనం. ఎందుకంటే ఈ మధ్యన మనం చూసాం, ఈ రాష్ట్రంలో మనం చూసిన ఈ రాష్ట్రాన్ని కొంతమందికి రాజ్యాలు, పాత రోజుల్లో సామంత రాజ్యాలు ఉండేవి. ఇవాళ ఏంటంటే ఇప్పుడు తమకు నచ్చిన కంపెనీలు, ఒక అరబిందో కంపెనీ, లేకపోతే మన ఇది చూసాం, మన పోర్ట్లు, అదానీ లాంటి వాళ్ళకి ఎంత ఘోరం అంటే గంగవరం పోర్టు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటే మొత్తం ప్రాపర్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. 30 అది బీఓటీ కింద పిలిచింది, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ కింద 30 సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలి మొత్తం కూడా. అటువంటిది నాకు ఇప్పుడు నేను అనుకోవడం ఒక 23 ఏళ్ళు 24 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ నాకు దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. ఇంకా 7 ఏళ్ళు ఆగితే 1000 కోట్ల ప్రాపర్టీ రాష్ట్రం సొంతం అవుద్దు అంటే ఇవాళ దాన్ని నామమాత్రపు ధరకిచ్చేసి రాష్ట్రం ఆస్తులు కాపాడమని, రాష్ట్రం ప్రయోజనాలను కాపాడమని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది. అంతేగాని రాష్ట్ర ఆస్తులు తెగనమ్మని కాదు కదా. ఇవాళ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆగితే 1000 కోట్ల రూపాయల విలువైన గంగవరం పోర్టు రాష్ట్రానికి వచ్చుద్ది. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవాళ నామమాత్రపు ధరకి అదానికి ఇచ్చారంటే దానిలో ఉన్న వాళ్ళకున్న ఇదేంటనేది కళ్ళ ముందు కనపడతా ఉంది. 7 ఏళ్ళు ఆగితే అది ఆ గంగవరం పోర్టు చూసుకుంటే 7 సంవత్సరాల తర్వాత దాదాపు నేను అనుకోవడం నవయుగ పోర్టు దాదాపు 12,000 కోట్లు 13,000 కోట్లకు అసెస్ చేసి ఉంటారు వాళ్ళు. అదే గంగవరం పోర్టు దాదాపు అంతే విలువైంది. 7 సంవత్సరాలు ఆగితే 12,000 కోట్ల విలువైన ఆస్తి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది ఉంటే ఇవాళ మేము అంత ధరకి ఇచ్చాం, 500కి ఇచ్చాం, 600కి ఇచ్చాం, ధరాదత్తం చేసామని అంటే
ఇది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయటమే. ఇవాళ సంవత్సరానికి 100 కోట్లు వచ్చుద్ది, వాళ్ళు ఇచ్చే 600 కోట్ల వల్ల వచ్చే లాభమేం లేదు. 600 700 ఇచ్చినా కూడా ఇవాళ ఒక సంవత్సరానికి 100 కోట్లు వస్తుందంటే 27 సంవత్సరాల్లో దాదాపు 2700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది గంగవరం పోర్టు ద్వారా. అటువంటిది ఇవాళ అతి తక్కువ నామినల్ ధరకి ధారాదత్తం చేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలని తనకు నచ్చిన వ్యక్తులకి, తనకు నచ్చిన వ్యాపార సామ్రాజ్యం కలిగిన వాళ్ళకి ఈ ప్రభుత్వం అప్పచెప్తా ఉంది. దానిలో స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అరబిందో వాళ్ళకి ఇచ్చారు, పక్కన కాకినాడ పోర్టు అరబిందో వాళ్ళు కొనుక్కునే విధంగా ప్రభుత్వం యంత్రాంగం నడుపుతా ఉంది. అలాగే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పెడితే అక్కడ ఆస్తులను కబ్జా చేయటం, తనకు కావాల్సిన వాళ్ళకి ధారాదత్తం చేసే విధంగా ప్రభుత్వం, ఎందుకంటే ఆస్తులను ఆయన్ని తెగనమ్ముతా ఉంది. దానివల్ల ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవడో కూడా వ్యాపారం చేయకూడదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళే వ్యాపారం చేయాలి. ఆ విధంగా ఉంది ప్రభుత్వం యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క దృక్పథం కానీ. ఇది చాలా దురదృష్టం, రాష్ట్రానికి చాలా నష్టం కలిగిస్తూ ఉంది ఇవన్నీ కూడా. సో నరేంద్ర గారు, మీలాంటి బలమైన నాయకులను అరెస్టులు చేయడాలు, అవినీతి అక్రమాల ముద్రలు వేయడాలు, మీ చేతుల్లో ఉన్నటువంటి వ్యవస్థల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు మీ క్యాడర్ డిమోరల్ అయిందా? ఏమైనా మొరేలు కోల్పోయిందా ఈ అరెస్టుల నేపథ్యంలో? పార్టీ శ్రేణుల్లో ఏదైనా ఆత్మస్థైర్యం కోల్పోవడం మీరు గమనించారా? నాయకుడికి ఎలా అయితే కార్యకర్తల పరిస్థితి ఏంటి? నేను ఒకటే తెలియజేసేది, నేను నా మనస్తత్వం మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నేను ఇది ఒక మాట ఇస్తే మాటకు నిలబడతానని తెలుసు. ఇది కరెక్ట్ అని భావిస్తే ఎంత దూరమైనా ప్రయాణం చేస్తానని నా మనస్తత్వం తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తే మా క్యాడర్ డిమోరలైజ్ అవ్వటమో లేకపోతే మా క్యాడర్ భయపడటమో జరిగేది కాదు. క్యాడర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. మా క్యాడర్ ఎవరో కూడా ఇది ఉన్నా కూడా మా క్యాడర్ని కాపాడుకునే దానిలో వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు నేను వాళ్ళతో నిలబడి వాళ్ళ తరపున పోరాటం చేస్తాను. ఏ ఒక్కరు మా క్యాడర్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసినా ఎవరిని కూడా మేము చట్టపరంగా వదిలిపెట్టం కూడా, ఏ ఆఫీసర్నైనా ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళు చట్ట విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా మాకున్న మార్గాల్లో చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా సంబంధిత వర్గాలు కానీ అధికారులు కానీ కోర్టులకు కానీ మేము వెళ్తాం ఖచ్చితంగా, దానిలో సందేహమే లేదు. కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తే నేను అదే చెప్పేది, సంగం డైరీ చైర్మన్గా నన్ను, మా ఎండీని, మా సిఎఫ్ఓ మీదో వీళ్ళ మీద కేసులు పెట్టి లోన్ ఇస్తే సంగం డైరీ ఆగిపోద్దంటే, సంగం డైరీ అనేది ఒక వ్యవస్థ. దాదాపు 40-70 ఏళ్ళు అంటే లెక్కేసుకోండి, వాళ్ళ 2020 దాదాపు 43 సంవత్సరాల చరిత్ర ఉన్న వ్యవస్థది, 44 సంవత్సరాల చరిత్ర ఉన్న వ్యవస్థ ఇది. కాబట్టి ఈ వ్యవస్థలు వ్యక్తులుగా మేము లేనంత మాత్రాన వ్యవస్థలు ఆగవు, వ్యవస్థలు పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. అటువంటి బలమైన యంత్రాంగాన్ని మా పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అవి కొనసాగుతూనే ఉంటాయి. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థలు ముఖ్యమని భావించే విధంగా మేము ఈ నిర్మాణాన్ని మా తండ్రి గారు కానీ వీళ్ళందరూ కానీ చేపట్టారు. కాబట్టి ఆ వ్యవస్థలు ఎప్పుడు కూడా బలంగానే ఉంటాయి. ఏదో ప్రభుత్వం బురదేస్తే మేమేదో తప్పుడాళ్ళం అయిపోము. కాబట్టి మేమేంటనేది తెలుసు. మేము జిల్లా మొత్తం తిరిగాం, పాల ఉత్పత్తిదారులను కలిసాం, మిగతా జిల్లాల్లో కూడా వెళ్తాము. కాబట్టి ఏంటంటే మేము ప్రతి ఒక్కరికి సంగం డైరీ అంటే నమ్మకం ఉంది, మా నాయకత్వం పట్ల నమ్మకం ఉంది, ఖచ్చితంగా మాతో ఉంటారు కూడా. అంటే ఇప్పుడు అశోక్ గజపతిరాజు కూడా మా ఆత్మస్థైర్యాన్ని కానీ మా కార్యకర్తలు కావచ్చు మిగతా వాళ్ళ ఆత్మ దెబ్బతారు. విజయనగరం అశోక్ గజపతిరాజు గారి నుంచి మొదలు పెడితే అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డి వరకు ఎంటైర్ క్యాడర్ కూడా డిమోరలైజ్ అవుతోంది, భయపడుతున్నారు అని. చాలా బలమైన నాయకులకే ఇలాంటి పరిస్థితులు వస్తే కార్యకర్తలు మాట్లాడలేని పరిస్థితి వస్తుందా, పార్టీ ఏమవుతుంది అనేది కొంతమంది ఆందోళన. సీనియర్ నాయకుడిగా మీ టేక్ ఏంటి? ముఖ్యంగా ఏంటంటే నేను ఒక్కటే తెలియజేసేది, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంతోమంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది మీద కేసులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకానొక సందర్భంలో ఈ తెలుగుదేశం పార్టీ ఉండదని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ ఉంది, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అలాగే ఇవాళ ఉన్న ప్రభుత్వం కేసుల ద్వారానో నాయకుల్ని, బలమైన నాయకుల్ని అరెస్ట్ చేస్తేనో లేకపోతే బెదిరిస్తేనో పాలన కొనసాగుద్ది, ప్రజలు మనతో ఉంటారంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎప్పుడు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా చెప్పాలి అనేది ప్రజలకు బాగా తెలుసు. సరైన సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు కూడా. ఎందుకంటే నియంతల పాలన మనం చూసాం, గొప్ప నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. ఇవాళ పోలీసులను పెట్టి భయపెట్టి మాట్లాడకుండా బెదిరించి మాట్లాడితే ఎవరన్నా మీ మీద కేసులు పెడతామనో మీకున్న బెనిఫిట్స్ మనం మాట్లాడితే వీటి వల్ల ప్రజల యొక్క మన్నన పొందుతారంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందాలే కానీ బెదిరించో బలవంతం పెట్టో
పోలీసులను పెట్టో బెదిరించి ప్రజల మన్నన పొందామంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు సమయం కోసం వేచి ఉంటారు. వేచిన రోజు అదొక ఏ విధంగా ఎన్టీఆర్ గారు 94లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక నిశ్శబ్ద విప్లవం అని మనం చూసాం. కాబట్టి ఆ నిశ్శబ్ద విప్లవం రావచ్చు. ఓకే నరేంద్ర గారు, ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ మేము వైజాగ్ వరకు కూడా వెళ్తాం అమ్మకాలు, సో జిల్లాలు విస్తరిస్తామని అన్నారు. ఇప్పుడు ఈ అనుభవాల నేపథ్యంలో మీరు పోటీ పడేది అమూల్తోటో ప్రైవేటు డైరీలతోనా రాష్ట్ర ప్రభుత్వంతోనా? మీ విస్తరణ ప్రణాళికలు కాన్ఫిడెంట్గా అమలు చేయగలనని అనిపిస్తుందా? ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ కూడా నోటీసులు వచ్చాక కూడా ఖచ్చితంగా. ఎందుకంటే మేము మా లక్ష్యం ఏదైతే ఉందో మా లక్ష్యంలో తప్పు లేదు. ఎందుకంటే మా లక్ష్యానికి, మా ఆశయం ఏదైతే ఉందో మా ఆశయానికి ఖచ్చితమైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటివి తాత్కాలికం ఏదైనా ఉంటే మా ఆశయాలని ఆపలేవు కూడా, మా లక్ష్యాలని మేము సాధించకుండా ఆపలేవు కూడా. ఎందుకంటే మీరు సంగం డైరీ చరిత్ర చూసినా దేశ స్థాయిలో కోవిడ్ సందర్భంలో ఎన్డీడీబీ దేశ స్థాయిలో సర్వే చేస్తే అత్యున్నతమైన వ్యాపారపరమైన ఇది కానివ్వండి చేసిన డైరీల్లో సంగం డైరీ దేశంలో రెండోది. అటువంటి ఇది మాకుంది. ఎందుకంటే వ్యాపారపరమైన నిర్ణయాలు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరి పట్ల చేసిన ఇవన్నీ కూడా దేశంలో మేము రెండో స్థానాన్ని పొందాం ఎన్డీడీబీ వాళ్ళ యొక్క సర్వేలో. కాబట్టి ఇవన్నీ కూడా తాత్కాలికంగా మమ్మల్ని ఒక 4 రోజులు అటు ఇటుగా నడపచ్చాము, కానీ మా అంతిమ లక్ష్యాలకు అనుగుణంగానే మా అడుగులు ఉంటాయి. మేము పోటీ పడినప్పుడు ప్రైవేట్ డైరీస్తో పోరాడతాం, ప్రభుత్వం వెనకాల ఉన్న అమూల్తో కూడా పోటీ పడతాం, దానిలో సందేహం లేదు. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్లో మేము పుట్టాం. ఇది సంగం డైరీ అనేది తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. ఇది గుంటూరు జిల్లా ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అది. కాబట్టి ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళం మేము వ్యాపారం చేయక ఎవరు చేస్తారు? ఈ గడ్డలో పుట్టిన వాళ్ళం తెలుగాళ్ళం మేము. కాబట్టి ఖచ్చితంగా అన్ని జిల్లాలకు విస్తరిస్తాం, వ్యాపారం చేస్తాం కూడా, అమూల్తో పోటీ పడటంలో సందేహమే లేదు. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని అమూల్ మేము బ్రహ్మాండమైన ధర ఇస్తామని చెప్పింది. ఇవాళకు కూడా అమూల్ మొన్నటిదాకా 650 ఇచ్చింది. మేము మొన్న 2 నెలల క్రితమే ఆగస్టు మొదటి వారంలో 730 చేసాం. అంతకుముందు 710 ఇచ్చాం. ఇవాళ మాత్రమే ఈ సెప్టెంబర్ మాత్రమే అమూల్ 650ని 680 చేసింది. అంటే ఇప్పటికీ కూడా సంగం డైరీ ధర అమూల్ కంటే ఎక్కువ ఉంది. మేము అనేది అదే, 1000 కోట్ల రూపాయలు తెచ్చి అమూల్కి పెట్టే బదులు ఆ డబ్బులు కనుక మాలాంటి వాళ్ళకి ఇస్తే ఇవాళ 730 కాదు 850 ఇస్తాం మేము రైతులకు అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఇవాళ కేవలం ఏంటంటే ప్రభుత్వం మాలాంటి వాళ్ళని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అమూల్ని తీసుకొచ్చింది, కానీ పాడి రైతుల మీద ప్రేమతో కాదు. ఆ ప్రేమ కనుక ఉంటే ఇవాళ మా సంగం డైరీ అనే కాదు, ఒంగోలు మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ ఉంది, నెల్లూరు జిల్లాలో మ్యాక్స్లో ఉన్న సొసైటీ ఉంది, ప్రొద్దుటూరులో ఉన్న డైరీ ఉంది మ్యాక్స్ కింద. ఇటువంటి ఇప్పటికీ కూడా కొన్ని సహకార రంగంలో ఉన్న డైరీలు ఉన్నాయి. వాటిని బలోపేతం చేసే విధంగా ఉండాలి, కానీ వాటన్నిటిని దెబ్బతీసే విధంగా చేస్తే ఈ రాష్ట్రానికే నష్టం. అది రాష్ట్ర ప్రజల ఆస్తులు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను, ఎందుకంటే మేము ఒకటే తెలియజేసేది, మేము ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇవాళ ప్రభుత్వం మా మీద ఆరోపణలు చేస్తూ ఉంది, దోపిడీ చేస్తున్నామని చెప్పి. మేము కాదు దోపిడీ చేస్తుంది ప్రభుత్వం. 1000 కోట్ల రూపాయలు అప్పల్లా తీసుకొచ్చి అమూల్ కోసం పెడితే అమూల్ 680 రూపాయలు ఇస్తూ ఉంటే మేము ఇవాళ 730 రూపాయలు ఇస్తూ ఉంటే అమూల్ మీద మెడ మీద కత్తి పెట్టి సంగం డైరీ 730 ఇస్తుంది, మీరు ఎందుకు ఇవ్వరని చెప్పి మెడ మీద కత్తి పెట్టాలి. కానీ అప్పు తెచ్చి దానికి డబ్బులు పెడుతున్నా కూడా ఇవ్వటంలా. కాబట్టి రైతు శ్రమని దోపిడీ చేస్తూ ఉంది, ప్రభుత్వం చేస్తూ ఉంది, అమూల్ చేస్తూ ఉంది, కానీ సంగం డైరీ కాదు. సంగం డైరీ ఉంది రైతుల ప్రయోజనాలను కాపాడటానికి. రైతుల ప్రయోజనాలను కాపాడే దానిలో మా అడుగులు ఎప్పుడు కూడా ముందుంటాయి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు, థ్యాంక్ యూ. ఇది చర్చ. మరింత మళ్ళీ